ఇక ఇప్పుడు రెడ్ల భాగవతం చూడు ఎట్లుందో. బీసీల దిందామని, బీసీల పదవులు దొబ్బుదామని, బీసీలకున్న రిజర్వ్డ్ స్థానాలలో పోటీ చేయడం కోసం దొంగ క్యాస్ట్ సర్టిఫికెట్లు పుట్టించారు. ఇది భూపాలపల్లి జిల్లాలో జరిగినటువంటి ఘటన. కాటారం అనుకుంటా, కాటారం మహాదేవ్పూర్, ఈ 2 మండలాల్లో జరిగినటువంటి ఫేక్ సర్టిఫికెట్ల భాగవతం బట్టబయలైంది. వీళ్ళు సర్పంచులు కూడా ఎన్నికారు. ఇప్పుడు వీళ్ళు సర్పంచులు కూడా గెలిచిరు. ఇప్పుడు రెడ్లు బీసీలని సర్టిఫికెట్లు తెచ్చుకొని చేసినటువంటి దొంగతనం ఏదైతే ఉందో ఇప్పుడు చెప్పండి రా భయ్. ఇక మీరు బీసీలకే పుట్టినట్టు వీళ్ళు బీసీలు మేము రెడ్లకు పుట్టలేదు బీసీలకు పుట్టినామని చెప్పి తెచ్చుకున్నారు. ఇక ఇది చూడండి, సమాచార హక్కు చట్టం ద్వారా ఇది బట్టబయలైంది. క్యాస్ట్ సర్టిఫికేట్ జయశంకర్ భూపాలపల్లి డిస్ట్రిక్ట్ రిక్వెస్టింగ్ నాట్ టు అలౌ ఓసీ క్యాస్ట్ ఆఫ్ సురారం, బొమ్మాపూర్, కుందూరుపల్లి, మాదేవ్పూర్ మండల్ who absent BC caste certificate, especially Reddy Gandla, in the local body selection and cancelled BC certificate for them immediately report called for submission of అని చెప్పి ఎవరు రామారావు తహసీల్దార్ గారు జిల్లా కలెక్టర్ గారికి రాసిండు. మాదేవ్పూర్ తహసీల్దార్ రాసిండ్రు జిల్లా కలెక్టర్. వీళ్ళు దొంగ సర్టిఫికేట్లు తీసుకున్నారు. ఎవరెవరు తీసుకున్నారు? మెట్పల్లిలో ముక్కల మనోజ్ రెడ్డి అనేట ఆయన అప్లికేషన్ ఇది. ఆయన రెడ్డి అయితే బీసీ బి సర్టిఫికేట్ తీసుకున్నాడు. ఇక సురారంలో మడాక్ మనోహర్ రెడ్డి అనేట ఆయన బీసీ సర్టిఫికేట్ తీసుకున్నాడు. శివకుమార్ అంటే ఆయన బీసీ సర్టిఫికేట్ తీసుకున్నాడు, నాగుల శివకుమార్. ఆ తర్వాత మనోహర్ రెడ్డి ఆయన బీసీ సర్టిఫికేట్ తీసుకున్నాడు. సాయి చరణ్ బీసీ సర్టిఫికేట్ తీసుకున్నాడు. వీళ్ళంతా ఓసీలు దాదాపు 13 మంది దొంగ సర్టిఫికేట్లు తీసుకొని సర్పంచ్ ఎలక్షన్ లో పోటీ చేసి ఇద్దరు గెలిచిరా. ఇగో మోహన్ రెడ్డి మళ్ళీ ఏమంటారు, బీసీలు అంతా మా కింద బతకాలే, మా వాళ్ళ దాగి నువ్వు సర్పంచ్ అవుతావు రా భయ్. మా వాళ్ళది దీని సర్పంచ్ దొంగతనంగా బీసీ సర్టిఫికెట్లా బీసీలకే ఉట్టిరా మీరు? గోత్రం ఏదన్నట్టు ఇప్పుడు బీసీలకే ఉట్టిరా మీరు? ఇప్పుడు